Good morning, students. Next model in differentiation, implicit differentiation. An implicit function is of the form f of x comma y equal to c, where c is a constant. When y is not given directly in terms of x, the value of dy by dx found by differentiating the given function term by term with respect to x అన్నట్టు. ఈ టైప్ ఆఫ్ ఫంక్షన్స్లో ఏమి ఇస్తారంటే మనకు ఇందులో మనకు ఫైండ్ dy by dx ఇఫ్ y ఈక్వల్ టు అని ఇచ్చేది, లేకపోతే మనమే లెట్ y ఈక్వల్ టు అని తీసుకునేది. కానీ ఈ ఇంప్లిసిటీ ఫంక్షన్స్లో మాత్రం y అనేది డైరెక్ట్గా రాదు, మనం ఇచ్చిన వాల్యూని టర్మ్ బై టర్మ్ చేసుకుంటూ వెళ్తే dy by dx వచ్చేస్తుంది అన్నట్టు. ఇవి కూడా ఎక్కువ సార్లు అడుగుతూ ఉంటాడు. సో కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి చూడండి. ఫైండ్ dy by dx if x power 2 by 3 plus y power 2 by 3 equal to a power 2 by 3. కొన్ని ప్రాబ్లమ్స్ అలానే చూడండి. సో లెట్ us solve ఫస్ట్ ప్రాబ్లం. ఏమిచ్చాడు ఇక్కడ? x power 2 by 3 plus y power 2 by 3 equal to a power 2 by 3. డైరెక్ట్గా మనం డిఫరెన్షియేటింగ్ విత్ రెస్పెక్ట్ టు x on both side we get ఎన్ని టర్మ్స్ ఉంటే అన్ని టర్మ్స్ రాయండి. dy by dx of x to the power of 2 by 3 plus dy by dx of y to the power of 2 by 3 plus dy by dx of a power 2 by 3. ఇక్కడ ఫార్ములా చూడండి. dy by dx of x to the power of n equal to n into x to the power of n minus 1 and dy by dx of f of x whole to the power of n equal to n into f of x whole to the power of n minus 1 into f dash x into f dash x and derivative of constant term 0. ఈ త్రీ ఫార్ములా చూడండి. dy by dx of x to the power of n, where n ఈక్వల్ టు ఏముంది ఇక్కడ 2 by 3. సో 2 by 3 into x to the power of 2 by 3 minus 1. ఇది dy by dx of x to the power of n ఫార్ములా. హియర్ dy by dx of f of x whole to the power of n. హియర్ n ఈక్వల్ టు ఏంటి? సేమ్ 2 by 3 into f of x. f of x అంటే ఏముంది ఇక్కడ? y power 2 by 3 minus 1 into f dash x means dy by dx and derivative of a constant term యొక్క డెరివేషన్ 0. ఇక్కడ 2 by 3 కామన్ ఉంది కదా, లేకపోతే ఈ x టర్మ్ రైట్ హ్యాండ్ సైడ్ తీసుకెళ్ళండి. therefore 2 by 3 into y పవర్ LCM తీసుకోండి 2 minus 3 by 3 into dy by dx equal to minus 2 by 3 into x పవర్ 2 minus 3 by 3. LCM తీసేసుకున్నాం. ఇక్కడ కూడా ఇక్కడ ప్లస్ 2 by 3 మైనస్ 2 by 3 క్యాన్సిల్ చేయొచ్చు కదా. therefore dy by dx into y పవర్ 2 minus 3 అంటే మైనస్ 1 by 3 ఈక్వల్ టు x పవర్ మైనస్ 1 by 3. ఓకేనా? ఇక్కడ మనకేం రాస్తాం? x ఇన్వర్స్ వాల్యూ 1 by x రాస్తాం కదా. సిమిలర్లీ y పవర్ మైనస్ 3 ఏమని రాయొచ్చు? 1 by y పవర్ 1 by 3 రాసుకోవచ్చు కదా ఇంటూ dy by dx. ఇన్ రైట్ హ్యాండ్ సైడ్ ఆల్సో x పవర్ మైనస్ 1 by 3 నేను రాస్తాం 1 by x పవర్ 1 by 3. దెన్ క్రాస్ మల్టిప్లికేషన్ వీ గెట్ dy by dx ఈక్వల్ టు y పవర్ 1 by 3 by x పవర్ 1 by 3. అండ్ ఇక్కడ మనకు మైనస్ వాల్యూ ఉంది కదా ముందు, ఈ మైనస్ వాల్యూ ఇట్లా కంటిన్యూ చేయండి. సో దిస్ ఈజ్ ద రిక్వైర్డ్ డెరివేటివ్. నెక్స్ట్ ప్రాబ్లం ఇక్కడ చూడండి. ఎక్స్ క్యూబ్ ప్లస్ వై క్యూబ్, ఈ ప్రాబ్లం మీరు ట్రై చేయండి. సేమ్ ఇక్కడ 2a కాన్స్టెంట్ dy by dx ఆఫ్ xy ఫార్ములా వాడండి, అంటే యూవీ ఫార్ములా వాడండి. అంటే ఇక్కడ యూవీ ఫార్ములా వస్తుంది, ఇది నేను చెప్తాను, ఇది మీరు చేసేయండి. అండ్ ఎక్స్ క్యూబ్ ప్లస్ వై క్యూబ్ మైనస్ 3axy ఈక్వల్ టు 0. ఇది ఎక్స్ క్యూబ్ ప్లస్ వై క్యూబ్, దీన్ని రైట్ హ్యాండ్ సైడ్ తీసుకొస్తే 3axy అవుతుంది కదా. సేమ్ ఈ త్రీ ప్రాబ్లమ్స్ సేమ్ అన్నట్టు. ఓకేనా? ఒకసారి చూడండి. థర్డ్ వన్
x cube plus y cube minus 3axy equal to 0. ఈ 3axyని రైట్ హ్యాండ్ సైడ్ తీసుకెళ్ళండి, ఈజీగా ఉంటుంది. x cube plus y cube equal to 3axy. ఇంకా ప్రీవియస్ ప్రాబ్లమ్స్ చూడండి. 3axy అంటే ఇక్కడ 3a ఈక్వల్ టు 9 ఉంది అన్నట్టు, ఇక్కడ 3a ఈక్వల్ టు 24 ఉంది. అంటే మనకి ఈ ప్రాబ్లంలో వచ్చిన ఆన్సర్కి ఇయర్ a ఈక్వల్ టు 9ని 3 into 3 రాసుకోవచ్చు కదా. a ఈక్వల్ టు 3 సబ్స్టిట్యూట్ చేస్తే ఆన్సర్ వస్తుంది. ఇక్కడ a ఈక్వల్ టు 3 into 8, a ఈక్వల్ టు 8 సబ్స్టిట్యూట్ చేస్తే ఆన్సర్ వస్తుంది. అంటే ఈ ప్రాబ్లంలో అవి వస్తుంది అన్నట్టు. ఒకసారి చూడండి. సేమ్ differentiating with respect to x on both sides, we get d by dx of x cube into d by dx of y cube into 3a constant d by dx of xy. Same formulas, d by dx of x to the power of n equal to n into x to the power of n minus 1, d by dx of f of x whole to the power of n equal to n into f of x whole to the power of n minus 1 into f dash x, and d by dx of uv equal to u into dv by dx plus v into du by dx. Here d by dx of x to the power of n, 3 into x to the power of 3 minus 1. ఇంకొక స్టెప్ రాసినా పర్లేదు, డైరెక్ట్ రాసినా పర్లేదు. ఇక్కడ 3 into y power 3 minus 1 into dy by dx. Here 3a constant, d by dx of uv, x into d by dx of y plus y into d by dx of x. Here 3x square plus 3y square into dy by dx. Here 3a into x into dy by dx plus y into d by dx of x 1. దెన్ ఇక్కడ కామన్ టర్మ్స్ ఉన్నాయి చూడండి. 3 కామన్ ఉంది, కామన్ తీసి క్యాన్సిల్ చేసేయండి. 3 కామన్ తీసి ఏమొస్తుంది, ఇక్కడ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఇంటూ డివై బై డిఎక్స్ ఈక్వల్ టు 3 ఇంటూ ఏ ఎక్స్ డివై బై డిఎక్స్ ప్లస్ వై. 3 క్యాన్సిల్ చేస్తే రిమైనింగ్ వాల్యూస్ రాయండి. ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఇంటూ డివై బై డిఎక్స్ ఈక్వల్ టు ఏ ఇంటూ ఎక్స్ డివై బై డిఎక్స్ ప్లస్ వై. ఒకసారి ఏం లోపలికి మల్టిప్లై చేయండి. ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఇంటూ డివై బై డిఎక్స్ ప్లస్ ఏఎక్స్ ఇంటూ డివై బై డిఎక్స్ ప్లస్ ఏవై. ఈ డివై బై డిఎక్స్ వాల్యూ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ తీసుకురండి. ఈ ఎక్స్ స్క్వేర్ని రైట్ హ్యాండ్ సైడ్ తీసుకెళ్ళండి. దేర్ఫోర్ y square into dy by dx minus ax into dy by dx equal to ay minus x square. ఈ 2 టర్మ్స్లో dy by dx ఉంది కాబట్టి కామన్ తీసేయండి. dy by dx కామన్ తీస్తే ఏమొస్తుంది, ఇక్కడ dy by dx యొక్క కోఎఫిషియంట్ y square, హియర్ ax, y square minus ax ఈక్వల్ టు ay minus x square. సో మనకు కావాల్సింది dy by dx కాబట్టి ఈ టర్మ్ని రైట్ హ్యాండ్ సైడ్ తీసుకోండి. ఇటు సైడ్ మల్టిప్లికేషన్ ఉంది కదా, అండ్ రైట్ హ్యాండ్ సైడ్ వెళ్ళిపోతే ఏమొస్తుంది, అది డినామినేటర్లోకి వెళ్ళిపోతుంది. సో వై స్క్వేర్ మైనస్ ఏఎక్స్, దిస్ ఈజ్ ద రిక్వైర్డ్ డెరివేటివ్. అయితే ఈ కింద ఉన్న 2 ప్రాబ్లమ్స్కి ఏంటంటే ఇక్కడ ఏ వాల్యూ ఎక్స్ క్యూబ్ ప్లస్ వై క్యూబ్, ఇది రైట్ హ్యాండ్ సైడ్ వెళ్ళింది కాబట్టి 3axy కదా. 9ని 3 into 3 రాసుకోవచ్చు. వేరే ఈక్వల్ టు 3 అంటే ఇక్కడ ఆన్సర్ 3y మైనస్ ఎక్స్ స్క్వేర్ బై వై స్క్వేర్ మైనస్ 3x అన్నాడు. అదే ఇక్కడ 24 కదా, 24 3 into 8 అంటే 8y మైనస్ ఎక్స్ స్క్వేర్ ఈక్వల్ టు వై స్క్వేర్ మైనస్ 8x. అంటే ఈ 2 ప్రాబ్లమ్స్ మీరు సేమ్ ఇలానే ట్రై చేయండి, యూ విల్ గెట్ ద ఆన్సర్. అండ్ నెక్స్ట్ ప్రాబ్లం ax స్క్వేర్ 2hxy ax స్క్వేర్ 2hxy plus by square equal to 1. So differentiating with respect to x on both sides, we get a coefficient d by dx of x square, a 2h coefficient, 2h constant term కామన్ తీస్తే రిమైనింగ్ రాయండి.
plus b constant d by dx of y square into d by dx of 1. Same formulas ikkada d by dx of x to the power of n equal to n into x to the power of n minus 1, d by dx of f of x whole to the power of n equal to n into x to the power of n minus 1 into f dash x, and d by dx of constant term equal to 0. ఇక్కడ d by dx of x square అంటే వస్తుంది 2 into x to the power of 2 minus 1 plus 2h into d by dx of uv formula, u into d by dx of v plus v into d by dx of u plus b into f of x whole to the power of n 2 into y power 2 minus 1 into dy by dx. A derivative of constant term 0. That equal to ఏమని రాయొచ్చు ఇక్కడ 2 into a 2a x to the power of 2 minus 1 2 plus 2h x into dy by dx plus y into d by dx of x value 1 plus 2 into b 2b into y into dy by dx equal to 0. అన్నిట్లో 2 ఉంది కదా, కామన్ తీసేయండి. లేకపోతే 2ax ప్లస్ 2h లోపల మల్టిప్లై అండి 2hx ఇంటూ dy by dx ప్లస్ 2hy ప్లస్ 2by ఇంటూ dy by dx ఈక్వల్ టు 0. ఈ dy by d టర్మ్స్ ఇక్కడే ఉంచేసి అండ్ రిమైనింగ్ టర్మ్స్ రైట్ హ్యాండ్ సైడ్ తీసుకెళ్ళండి. దట్ ఈక్వల్ టు ఏమొస్తుంది ఇక్కడ కూడా 2 కామన్ ఉంది కదా, అంటే రాసేయండి 2hx ప్లస్ 2by dy by dx కామన్ తీసాం కాబట్టి, అండ్ ఈ 2 టర్మ్స్ అటు తీసుకెళ్తే మైనస్ 2ax మైనస్ 2hy. దర్ఫోర్ dy by dx ఈక్వల్ టు మనకు కావాల్సింది కదా సార్, ఇక్కడ మైనస్ కామన్ తీయండి, మైనస్ 2 కామన్ తీస్తే ఏమొస్తుంది ax ప్లస్ hy బై ఇక్కడ కూడా 2 కామన్ వస్తుంది కదా 2 ఇంటూ hx ప్లస్ by 2 గెట్ క్యాన్సిల్. therefore dy by dx equal to minus ax plus by plus hx plus by. ax plus hy ఇది by కాదు, ax plus hy ax plus hy plus hx plus by is the required derivative. Next problem, x power y equal to y power x. X power y x to the power of y plus y to the power of x. ఇంపార్టెంట్ ప్రాబ్లం, ఎక్కువసార్లు అడిగాడు, ఒకసారి చూడండి. ఇక్కడ f of x whole to the power of g of x ఉంది కదా, సేమ్ ఇక్కడ ఏం చేస్తాం, taking logarithm on both sides, we get log of x to the power of y equal to log of y to the power of x. మనకు ఫార్ములా ఏంటి ఇక్కడ, log m power n equal to n into log m. అంటే పవర్లో ఉన్నది లాగరిథంకి ముంగల్ వస్తుంది, అంటే ఇక్కడ ఏమొస్తుంది y ఇంటూ log x ఈక్వల్ టు x ఇంటూ log y. then differentiating with respect to x on both sides, we get d by dx of y log x equal to d by dx of x log y. ఇక్కడ ఫార్ములా ఏంటి మనకు, d by dx of uv ఈక్వల్ టు u ఇంటూ dv by dx ప్లస్ v ఇంటూ du by dx. హియర్ u ఈక్వల్ టు ఏంటి y and v ఈక్వల్ టు log x, u ఇంటూ y into d by dx of v, where v equal to log x plus v into d by dx of u. ఇక్కడ కూడా సేమ్ d by dx of uv formula, here u equal to x and v equal to log y, u into d by dx of log y plus v into d by dx of u. ఇక్కడ ఫార్ములాస్ ఏమి వచ్చినాయి మనకి, d by dx of log x equal to 1 by x and d by dx of log y equal to 1 by y into dy by dx. Use these formulas, we get
y into d by dx of log x 1 by x plus log x into dy by dx equal to x into dy by dx of log y equal to 1 by y into dy by dx plus log y into d by dx of x 1. సో ఇక్కడ dy by dx టర్మ్ ఇలానే ఉంచండి. దీని ఈక్వల్ టు ఏమని రాస్తాం y by x ప్లస్ log x into dy by dx equal to x by y into dy by dx plus log y. ఈ y by x రైట్ హ్యాండ్ సైడ్ తీసుకెళ్ళండి, x by y into dy by dx లెఫ్ట్ హ్యాండ్ సైడ్ తీసుకెళ్ళండి. సో log x into dy by dx minus x by y into dy by dx equal to log y minus y by x minus y by x. Take dy by dx కామన్, ఏమొచ్చేస్తుంది ఇక్కడ log x here minus x by y. ఇక్కడ take the LCM x into log y minus y by x. ఇక్కడ కూడా LCM తీసుకోండి, dy by dx equal to y log x minus x by y equal to x log y minus y by x. ఇక్కడ మల్టిప్లికేషన్లో ఉన్న టర్మ్ని రైట్ హ్యాండ్ సైడ్ తీసుకెళ్ళండి. న్యూమరేటర్ డినామినేటర్ అవుతుంది, డినామినేటర్ న్యూమరేటర్ అవుతుంది. దేర్ఫోర్ dy by dx ఈక్వల్ టు y by y ఇంటూ log x minus x ఇంటూ x log y minus y by x. Therefore dy by dx equal to y into x log y minus y by x into y log x minus x y into x log y minus y by x into y log x minus x is the required derivative. So next problem, it is also important problem. If x to the power of y equal to e power x minus y, if x to the power of y equal to e to the power of x minus y, then prove that dy by dx equal to log x by 1 plus x log x whole square. సో ఇక్కడ f of x పవర్ g of x ఉంది కాబట్టి సో దీనికి ఏం అప్లై చేస్తాం, టేకింగ్ logarithm on both side we get logarithm కదా log of x to the power of y equal to log of e power x minus y. ఇది కాస్త ఏమవుతుంది ఇన్ ఫ్రంట్ ఆఫ్ వస్తుంది కదా, ఇన్ ఫ్రంట్ ఆఫ్ log y log x equal to x minus y log e. ఆల్రెడీ బేస్లో e ఉంటుంది కదా, సో log e బేస్ e ఈక్వల్ టు 1, y log x equal to x minus y into log e base e value 1 into something and ఈ మైనస్ y ఇటు తీసుకురండి. అప్పుడు ఆటోమేటిక్గా ఏమొస్తుంది y log x ప్లస్ y ఈక్వల్ టు x. రెండిట్లో y ఉంది కదా, y కామన్ తీసేయండి అంటే ఏమొస్తుంది log x ప్లస్ 1 ఈక్వల్ టు x. దర్ఫోర్ y ఈక్వల్ టు ఇది మల్టిప్లికేషన్ ఉంటాం, రైట్ హ్యాండ్ సైడ్ తీసుకెళ్ళండి, 1 ప్లస్ log x రాసుకోవచ్చు కదా. సో దెన్ డిఫరెన్షియేటింగ్ విత్ రెస్పెక్ట్ టు x on both side. Therefore d by dx of x equal to d by dx of x by 1 plus log x. Here d by dx of u by v formula v into du by dx minus u into dv by dx by v square. Here u equal to x and v equal to 1 plus log x. Therefore dy by dx equal to by 1 plus log x whole square into 1 plus log x into d by dx of x minus
x into d by dx of 1 plus log x, that equal to 1 plus log x into d by dx of x 1 into x into d by dx of constant term 0 and d by dx of log x 1 by x by 1 plus log x whole square, that equal to something into 1 something 1 plus log x, here x cancel అవుతుంది కదా, plus into minus minus 1 by 1 plus log x whole square, plus 1 minus 1 cancel, therefore log x by 1 plus log x whole square. ఇది మనం ప్రూవ్ చేయాల్సిన వాల్యూ అండ్ ప్రూవ్డ్. ఇదే కదా మనం ప్రూవ్ చేయాల్సింది, ప్రూవ్ చేస్తాం. ఇవి 2 ప్రాబ్లమ్స్ మాత్రం ఇంపార్టెంట్, ఎక్కువసార్లు అడుగుతూ ఉంటాడు. అండ్ ఇవి కూడా అప్పుడప్పుడు అడుగుతూ ఉంటాడు, అంటే ఇవి కూడా ఫ్రీక్వెంట్గా అడుగుతాడు. ఈ 2 ప్రాబ్లమ్స్లో ఏదో ఒకటి అడిగితే అడగవచ్చు, లేకపోతే ఈ 7 ప్రాబ్లమ్స్లో ఏదో ఒక ప్రాబ్లం అడిగే ఛాన్సెస్ ఉంటాయి ఇంప్లిసిటీ ఫంక్షన్ తీసుకుంటే. సో రిమైనింగ్ కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఇక్కడ. సెకండ్ వన్, ఇక్కడ ఒక 2, ఇక్కడ ఒక 3-4 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. మీరు సాల్వ్ చేయండి ఇదే ప్రాసెస్లో, ఈజీగా వస్తాయి.